రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐ నిర్బంధం కేసులో పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితులన్నీ వేగంగా మారిపోతున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి కేసులో చివరికి పోలీసులే బలి కావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణకు మద్దతుగా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఏకమయ్యారు. ఇప్పటికే గన్మెన్లను సరెండర్ చేసిన ఎమ్మెల్యేలు అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధం అంటున్నారు. ఆత్మాభిమానాలు లేని పదవులు మాకొద్దని చెబుతున్నారు. వెంటనే ఎమ్మెల్యే రాధాకృష్ణపై పెట్టిన కేసు ఎత్తివేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలంతా జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ టార్గెట్ చేశారు. ఎస్పీని బదిలీ కావాల్సిందేనంటూ పట్టుబట్టారు. జిల్లాలో పోలీసు వ్యవస్థ ప్రక్షాళన జరగాలంటున్నారు. జిల్లాలో చాలామంది పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారని, బెట్టింగ్లు పేకాట కేసుల్లో కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. పోలీసులు ఇబ్బందుల్లో ఇరుక్కున్నప్పుడు పార్టీ కేడరే వారిని కాపాడిందని చెబుతున్నారు. ఎస్ఐ నిర్బంధం కేసులో జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్పై ప్రెజర్ రేంజ్లో పెరిగిపోయింది. తాను బదిలీ కావాల్సిన పరిస్థితులు వచ్చాయని, ఈ సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారైనా అందుకోసం పెనుకొండ సీఐ రామారావుపై వేటు వేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతోన్న పరిణామాలను టీడీపీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు హోంమంత్రి చినరాజప్ప రింగ్లోకి దిగుతున్నారు. చట్టం ముందు అంతా సమానమే అంటున్నారు హోంమంత్రి. తప్పు చేసిన వారిపై కేసు నమోదవుతుందన్నారు. వీలైనంత త్వరగా పోలీసులు పొలిటీషియన్ల మధ్య చెలరేగిన ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉంది తెలుగుదేశం అధిష్టానం. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు తర్వాతి స్టెప్ ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఏలూరుకు సంబంధించి ఏం జరుగుతోంది, ప్రస్తుతం అక్కడ టీడీపీ నేతలు ఏమంటున్నారు, యాజ్ వెల్ యాజ్ ఇటు పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇటువంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఏలూరు నుంచి మా రిపోర్టర్ శేషు టెలిఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. శేషు, అసలు యాక్చువల్లీ జరుగుతోందేంటి? సమీకరణాలు మారిపోతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, టీడీపీ నేతలంతా ఏకమయ్యారని చెప్తున్నారు. ఏం జరగబోతోంది? రమణ, ఈ ఎస్ఐ నిర్బంధంలో కథ అడ్డం తిరిగిందని చెప్పవచ్చు. ఏదైతే ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐ ఫిర్యాదు చేసిన వెంటనే జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా ఏకమయ్యారు. తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణకు వీరంతా మద్దతు తెలిపారు. ఒక్కసారిగా వీళ్ళంతా ఎస్పీ మీద దాడికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్పీని జిల్లా నుంచి పంపించేయాలి, ఎందుకంటే ఆయన తీరు సరిగా లేదు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ మీద తప్పుడు కేసులు పెడితే భరించాము. తిరిగి ఈ ఎస్పీ టీడీపీ ఏదైతే అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఈ విధంగా కేసులు పెడుతున్నారు కాబట్టి ఈ ఎస్పీ జిల్లాలో ఉండడం కుదరదని చెప్పేసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే గన్మ్యాన్లను సరెండర్ చేశారు. అదేవిధంగా అధిష్టానం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. అవసరమైతే మూకుమ్మడి రాజీనామా అయినా చేస్తాం, జిల్లాలో పోలీస్ శాఖ ప్రక్షాళన అయితే జరగాలని చెప్పేసి కూడా జిల్లా నేతలు, టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ చూసినట్టయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వారు ఉత్కంఠత రేకెత్తిస్తుంది. ఈ విషయంలో అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుందనేది కూడా ఆసక్తిగా మారింది. మరి కాసేపట్లో పోలవరం చేరుకుంటారు ఏపీ సీఎం చంద్రబాబు. అప్పుడు ఆయన అసలు వాస్తవంగా ఏం జరిగింది జిల్లాలో అనేది అన్ని వివరాలు తెలుసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే తన పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరిని కూడా పోలవరం రావద్దు, ఇక్కడ ఏలూరులో జరుగుతున్న సంస్థాగత ఎన్నికల సమావేశానికి సంబంధించి అందరూ కూడా ఆ పనిలో ఉండండి తప్ప పోలవరం ఎవరు రావద్దని చెప్పేసి కూడా ఆయన ఎమ్మెల్యేలకి, మంత్రులకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మాత్రమే అక్కడ సీఎంతో ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఎస్పీతో ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులు అనేవి కూడా ఆయన తెలుసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక పక్క ఇప్పటికే పోలీసుల వాదనలు, అదేవిధంగా ఎమ్మెల్యేల ఫిర్యాదులు ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే విషయం మీద కూడా అధిష్టానం మంతనాలు జరుపుతోంది. ఏదేమైనా కానీ ఈ సమస్యని ఇక్కడితో పులిస్టా పెట్టాలి, ఇంకా దీన్ని పెంచితే మరింతగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేది కూడా అధిష్టానం భావిస్తోంది. ఒకవేళ పోలీసు సంబంధించిన ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకుంటే ఈ విధంగా టీడీపీ నాయకులకు, అధికార పార్టీ వారికి అనుకూలంగా వ్యవహరించింది పార్టీ అనే ఒక పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా అధిష్టానం ఆలోచనలో పడింది. మొత్తానికి ఏం చేయబోతుందనేది కూడా దీని మీద ఆసక్తికరంగా మారింది. రమణ, రైట్ శేషు, థ్యాంక్ యూ. మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.